మనందరికీ దయచేయునుగాక. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృపా 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 నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృపా 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 నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలి, అందరు చప్పట్లు కొట్టాలి. అది అది ఒకే వరుసలో చప్పట్లు కొట్టాలి. ఆమేన్. నిందలు మోసిన అవమానించిన తల వంచినది నీ కృపా. నిందలు మోపిన అవమానించిన తల వంచినది నీ కృపా. మళ్ళీ నిందలు మోసిన అవమానించిన తల వంచినది నీ కృపా. క్షమించినది ఓదార్చినది క్షమించునది ఓదార్చునది కలువరి సిలువలో నీ కృపా. కలువరి సిలువలో నీ కృపా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నా మహనీయుడా నా యేసయ్యా. గాయపరచిన సిలువకు కొట్టిన తల వంచినది నీ కృపా. గాయపరచిన నువ్వకు కొట్టిన తల వంచినది నీ కృపా. క్షమించునది ఓదార్చునది క్షమించునది ఓదార్చునది కలువరి సిలువలో నీ కృపా. నీ కృప నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కృపా 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 నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది
నా మహనీయుడా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పాడాలి పాడాలి. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా 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 యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. చప్పట్లో చప్పట్లో. నీ కృపా 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 నీ కృపా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ ఒక నిమిషం చేతుల పైకి ఎత్తండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతుల పైకి ఎత్తారు. మహాగణుడు అయిన దేవా, ఎంతవరకు దాకా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప మహాభాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినను నీ రుణం తీర్చుకోలేవు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా? కూర్చోండి బిడ్డ, కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. మనకు స్వాతంత్రత వచ్చి 78 సంవత్సరాలు. ఈ 78 సంవత్సరాలలో మనిషికి స్వాతంత్రత లేదు. ఎందుకు మనిషికి స్వాతంత్రత లేకుండా పోయింది? మనిషి జీవితంలో సంతోషం, సమాధానం ఎందుకు లేకుండా పోయిందో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. అబ్బా, ఎంత బాగా చదివే తల్లి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఇక్కడ మనం ఒక రాజును చూస్తాం. ఆ రాజు పేరు వచ్చి యెహోషాపాతు. చెప్పండి, ఆయన పేరు ఏం పేరు చెప్పండి? యెహోషాపాతు. మీ మైండ్లో అంతా ఎక్కడ ఉండాలి బిడ్డ? మీ మైండ్లో అంతా ఎక్కడ ఉండాలి? జాగ్రత్త వినాలి. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇక్కడ యెహోషాపాతు రాజు అనే ఒక ఆయన చూస్తాం. ఆ రాజును గురించి దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి, మళ్ళా చదువుతున్నా, జాగ్రత్త వినాలి.
అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. చేతులతో ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దాం గట్టిగా. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు 2 ఉన్నాయి. ఏంటయ్యా 2 మాటలు అంటే, అతని దేవుడు చుట్టూనున్న వారిని జయింపజేశాడు. మనిషికి జయం రావాలన్నా, మనిషికి స్వాతంత్రత రావాలన్నా, మనిషికి సమాధానం కావాలన్నా, మనిషి జీవితంలో నెమ్మది కలిగి జీవించాలన్నా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? మన దేవుడు ఎవరికి తోడు ఉంటాడయ్యా అంటే వాక్యానుసారంగా వెళితే, దేవునికి ఇష్టకరమైన భక్తిని ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉండి శత్రువుల మధ్యలో నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిదేమో నెమ్మదిని కలుగు చేశాడంట. యెహోషాపాతు రాజ్యాన్ని నిమ్మళపరచెను. ఒకటేమో నెమ్మది కలుగు చేశాడు, రెండోదేమో ఆ రాజ్యం అంతా కూడా ఎక్కడ చూసినా నిమ్మళంగా మారిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం గమనించి చూస్తే దేవుని వాక్యం ఏమి చెప్తుందో తెలిసిన జాగ్రత్తగా వినాలి. మనకి స్వాతంత్రత, మనిషి జీవితంలో స్వతంత్రత రావాలన్నా, మనిషి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, ఇటు శరీర సంబంధంగాను ఇటు ఆత్మ సంబంధం 2 విషయాలు మనం దీవించబడాలంటే దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే దేవుని భక్తి మీద ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? దేని మీద ఆధారపడి చెప్పండి? భక్తి. నువ్వు భక్తిలో కరెక్ట్గా ఉంటే మనం చేసే భక్తి మన దేశానికి నెమ్మదిని తీసుకొని వస్తుంది. మనం చేసే భక్తి దేవునికి ఇష్టకరమైన భక్తిని కానీ మనం చేయగలిగినట్టంటే శత్రువుల చేతిలో నుంచి విడిపించబడి ఏ శత్రువు కూడా మన మీదకి రాకుండా మన దేశమైనా మన ప్రజలైనా మనమైనా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ అనేకమైన దేశాల్లో ఉన్న ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి యెహోషాపాతు రాజ్యము నెమ్మదిగా ఉండడానికి, యెహోషాపాతు రాజ్యము నిమ్మళంగా ఉండడానికి గల కారణం ఏంటంటే యెహోషాపాతు చేసిన భక్తి, అతని రాజ్యములో ఉన్న ప్రజలు చేసినటువంటి భక్తిని బట్టి శత్రువుల భయం వాళ్ళకి లేకుండా పోయింది, నెమ్మది అనుగ్రహించబడ్డది, నిమ్మళంగా ఉండగలిగారు, ధైర్యంగా ఉండగలిగారు. ఈరోజు మీతో మాట చెప్తున్నా, నిజంగా మొదటగా నీ కుటుంబ వ్యవస్థ కానీ, రెండోది మన సంఘం కానీ, మూడోది మన దేశం కానీ ఇవన్నీ నెమ్మదిగా ఉండాలంటే మనం చేసే భక్తే దానికి కారణము. దేవునికి స్తోత్రం చెప్దామా? సరే, ఇతని దేశం నెమ్మదిగా రావడానికి గల కారణం, ఇతని దేశంలో ఉన్న ప్రజలందరూ నిమ్మళించబడడానికి గల కారణాలు కొన్ని చెప్తాను, జాగ్రత్తగా నారి. మరి దేవుని యొక్క వాక్యాలు చూస్తే 17వ అధ్యాయము చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 3వ వచనం కానీ మనం చదివితే అతని దేశం ఎందుకు నెమ్మదిగా పరచబడ్డది, అతని ప్రజలు ఎందుకు నిమ్మళంగా ఉండగలిగారు, అతని దేశం ఎందుకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డది అని మనం గమనిస్తే అక్కడ క్షుణ్ణంగా రాశాడు. 17వ అధ్యాయము 3వ వచనం. ఒక్క నిమిషం ఆపుకో బిడ్డ, ఒక్క నిమిషం చదివిన దాన్ని అక్కడే ఆపుకో. ఇప్పుడు జాగ్రత్త అండి. యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి, వర్ధిల్ల చేయడానికి బలమైనటువంటి కారణం ఏమిటంటే ఇక్కడ ఏమని రాశాడంటే చూడండి, యెహోవా అతనికి సహాయకుడై ఉండగా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. నీ కుటుంబం నీవు ఆశీర్వదించబడాలంటే, మన సంఘాలు ఆశీర్వదించబడాలంటే, మన దేశం ఆశీర్వదించబడాలంటే, ముఖ్యంగా మనకి ఎవరు సహాయకుడిగా ఉండాలంటే మనం ఆరాధించేటువంటి దేవుడైన యేసయ్య ఎవరికైతే సహాయంగా ఉంటాడో ఆ దేశము నెమ్మదిగా ఉంటుంది, నిమ్మళంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది మొదటి పాయింట్. అందులో రెండోది ఇంకో మాట ఉంది. ఇప్పుడు చదివి బిడ్డ, ఎప్పుడు చదివిన దాన్ని ఒక్క నిమిషం, రెండోది అక్కడ పెట్టుకు ఆపుకో బిడ్డ. ఇక రెండో విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. మన దేశమే కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ, మన రాజ్యమే కానీ ఇవన్నీ కూడా నెమ్మదిగా ఉండాలంటే ఇప్పుడు దేవుని వాక్యాలు ఏమని రాయబడిందంటే ఇక్కడ చదివినటువంటి మాట, తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు. జాగ్రత్త వినాలి. తన తండ్రి ఇప్పుడు యెహోషాపాతు
ఎవరిని గురిగా చేసుకున్నాడయ్యా అంటే దావీదును గురిగా చేసుకున్నాడు. దావీదుని ఎందుకే గురిగా చేసుకున్నాడు? ఆయనకంటే భక్తిపరులు లేరంటే ఆయన అంటాడు, దావీదును ఎందుకు ఆయన గుర్తు చేసుకున్నాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 164వ వచనంలో ఏమని రాయబడిందంటే దావీదు దినమునకు 7 మారులు స్తుతించుచూ వచ్చెను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి. తన రాజ్యము నిమ్మళంగా ఉండడానికి, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, వాళ్ళ దేశము నెమ్మదిగా ఉండడానికి, వాళ్ళ ప్రజలు నెమ్మదిగా ఉండడానికి, శత్రు బలమంతట్లో నుంచి వాళ్ళు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే మొదటగా తన దేవుడైన యెహోవా వారికి సహాయకుడై ఉన్నాడు అన్నాడు. ఎందుకు దేవుడు సహాయకుడై ఉన్నాడయ్యా అంటే యెహోషాపాతు కానీ యెహోషాపాతు దేశంలో ఉన్న ప్రజలు కానీ ఒక్క దినానికి 7 మార్లు దేవుని స్తుతించి అనుభవంలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా. ఈ రోజున కొన్ని కుటుంబాలలో నెమ్మది ఉండదు, భార్యాభర్తల మధ్యలో నెమ్మది ఉండదు, బిడ్డల మధ్యలో నెమ్మది ఉండదు, అలాగే కుటుంబ వ్యవస్థలో నెమ్మదిగా ఉండదు, రాజ్యంలో నెమ్మదిగా ఉండదు. దానికి కారణం ఏమిటయ్యా అని మనం గమనించి చూస్తే దినానికి 7 మారులు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజలు కూడా ఆ రీతిగానే ప్రార్థనలుగా నడిపించాడు. అందుకే దేవుడు ఇక్కడ మనం గమనించి చూస్తే దేవుని వాక్యం రాయబడింది, మరి దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడుచుచు, అంటే దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. రైట్. మరి ఒక మాటను చూద్దాం. అక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూడొచ్చు. 3వ అంశం చెప్తున్నా. 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. 17వ అధ్యాయం 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్రమును చాతబుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు, తర్వాత యోధా పట్టణములన్నిటిలో సంచరించుచు జనులకు బోధించిరి. చాలు. చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా. ఇప్పుడు జాగ్రత్తగా, ఆ దేశము నెమ్మదిగా ఉండడానికి, ఆ ప్రజలు నెమ్మదిగా ఉండడానికి, శత్రు భయములో నుంచి విడిపించబడడానికి, వాళ్ళు నెమ్మదిగా సంతోషంగా వాళ్ళు బ్రతికిన దినాలు ఆనందంగా ఉంచడానికి మరి ఒక కారణం ఏంటంటే ఇంచుమించు 13 మంది లేవీయులను ఏర్పాటు చేసుకొని ఆ దేశంలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడమే దానికి కారణమయ్యింది. అంటే దీని అర్థం ఏంటో తెలిసిన, మన జీవితంలో మన రాజ్యంలో కూడా స్వతంత్రత రావాలన్నా, మన కుటుంబంలో స్వతంత్రత రావాలన్నా దేవుని సువార్త ఎంత విరివిగా ప్రకటించబడుతుందో అంత సమాధానము, అంత నెమ్మది, అంత ఆశీర్వాదకరమైన జీవితం మనం చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం చెప్దామా. కాబట్టి మన జీవితంలో ముఖ్యంగా ఏం చేయాలంటే సువార్త ప్రకటించేదానికి ఎక్కువ సమయాన్ని ఏ దేశం అయితే ఇస్తుందో ఆ దేశంలో సమాధానం ఉంటుంది, ఆ దేశంలో నెమ్మది ఉంటుంది, ఆ దేశంలో శాంతి సమాధానాలు ఉంటాయని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 18వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 31వ వచనం. ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దామా. ఇంకోసారి చెప్దామా. మన దేశం నెమ్మదిగా ఉండాలన్నా, మన కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా ఉండాలన్నా, మన సంఘాలు నెమ్మదిగా ఉండాలన్నా మరి ఒక అంశం ఏంటంటే ఇక్కడ ఏమని రాశాడంటే యెహోషాపాతు మొర్రపెట్టినందున. జాగ్రత్తగా గమనించాలి. సమాధానం కానీ నీకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చాలన్నా, ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలకి నెమ్మది రావాలంటే మనమందరం ఎలాగ ఉండాలంటే అందుకే అయ్యగారు ప్రేరేపణ చేసి ఈ రోజున ఈ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేశాడు. ఆగస్టు 15వ తారీఖున దేశంలో ఉన్న సమస్తమైన వారి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడేటువంటి ఆ మనసును దేవుడే అయ్యగారి కలుగు చేసి 15 సంవత్సరాల నుంచిగా చేస్తున్నాడని చెప్పాడు. జాగ్రత్తనండి. మన దేశము నిజమైన స్వాతంత్రతలు రావాలన్నా, మన కుటుంబ వ్యవస్థ, మన సంఘ వ్యవస్థ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ముఖ్యంగా మనం కాడ ఉండాల్సింది ఏంటంటే మొర్రపెట్టినటువంటి జీవితం. ఎవరైతే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెడతారో యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అంటే దీని అర్థం చెప్తున్న జాగ్రత్త. మరి ఒక అంశం ఆ మాటలో ఏం రాయబడి ఉందంటే యెహోషాపాతు మనుషుల మీద ఆధారపడలేదు.
చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఎవరి మీద ఆధారపడలేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తన దేశం నెమ్మదిగా ఉండాలని కోరుకున్నా, తన దేశంలో శత్రువుల భయంలోంచి విడిపించబడాలన్న యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, మనుషుల మీద ఆధారపడినట్టు వ్యక్తి కాదు, దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో, యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. శత్రువులను తొలగిపోయినట్లుగా చేసింది ఎవరయ్యంటే, మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ రెండు విషయాల్ని మనం మొరపెట్టే వాళ్ళంగా ఉండాలి. అంతేకాదు, మనం ఎప్పుడైతే ఆయన మొరపెడతామో ఆయన మనకు సహాయం చేసి శత్రువులందరినీ తొలగిపోయేటట్టుగా చేశాడని బైబిల్ యొక్క వాక్యంలో సెలవిస్తుంది. మొదట మన మూల వాక్యంలో ఏమని రాయబడ్డది మనం గమనించి చూసినప్పుడు, నెమ్మది కలుగు చేశాడు అని రాస్తుంది, నిమ్మళముగా ఉండెను అని రాస్తుంది. ఇప్పుడు ఇక్కడ మూడో దేవుని రాశాడు తెలిసిన, అతని యొద్ద నుండి దేవుడు అతని యొద్ద నుండి తొలగిపోవునట్లు చేశాను. అంటే శత్రువులు తొలగిపోయినట్లు కూడా చేశాడు. కారణం ఏంటంటే, యెహోషాపాతు ప్రార్థనాపరుడు. యెహోషాపాతు దేశంలో ఉన్న ప్రజలు కూడా ప్రార్థనాపరులు అవడం వలన శత్రువులో నుంచి తొలగిపోయేటట్టుగా చేశాడు. లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ మనకిచ్చే టైంలో 10 నిమిషాల్లోనే మనం చేసుకుందాం. యెహోషాపాతు మరి 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆ ఆ ఆ ఆ ఆ చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా. పాస్టర్ గారు మాటకు వస్తే దేవునికి స్తోత్రాలు చెప్పండి అంటారు అని మీరు అనుకుంటారు. జాగ్రత్తనండి. ఇక్కడ ఎందుకు దేవునికి స్తోత్రాలు చెప్పించారంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించి చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, బెయిర్షాబు నుండి మొదలుకొని ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు. యెహోషాపాతు ప్రజలు ఎక్కడ సంచరించారు? ఏందిళ్ళు ఇట్లా అయిపోయారేంటి? ఎక్కడ సంచరించారు? మళ్ళీ చదువు బిడ్డ. జనుల మధ్యలో అక్కడ రాయబడినటువంటి యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయిర్షాబు నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యన సంచరించుచు. ఎక్కడ సంచరించారు బిడ్డ? జనుల మధ్యలో సంచరించుచు ఏం చేశారు? ఆ అమ్మ మీద ఈ అమ్మకి, ఈ అమ్మ మీద ఆ అమ్మకి సాడీలు చెప్పడం తిరుక్కోలా. ఆయన చేసిన పని ఏంటంటే, జనుల మధ్యలో సంచరించుచు ఏం చేశాడయ్యా అంటే, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి. దేవుడు ఎందుకు ఆ దేశానికి నెమ్మది ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఆ దేశాన్ని నిమ్మళపరిచాడు? దేవుడు ఆ దేశంలోని శత్రువులందరినీ ఎందుకు తొలగిపోయినట్లుగా చేశాడు అంటే 5 కారణాలు. 5 కారణాల్లో మొదటి కారణం మనం ఏమని చెప్పుకున్నామంటే, దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడిచాడు. అంటే దినానికి వచ్చి 7 సార్లు దేవుని స్తుతించగలిగే వ్యక్తిగా మార్చబడ్డాడు. తన ప్రజలు కూడా అలాగే మార్చాడు. అందును బట్టి అది మొదట వచనంగా మనం చదువుతున్నాం. రెండో విషయం చూస్తే 13 మంది లేవీయులను ఒక దగ్గరికి చేర్చి, కొంతమంది విశ్వాసులు చేర్చి, ఆ దేశంలో యోధా దేశంలోను బెన్యామీను దేశంలో ఉన్న 2 దేశాల్లో కూడా మొదటగా మీరు వెళ్ళి దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు పోయి మీరు చెప్పిరాపడరా బాబుని అందరినీ ఇతర దేశాలకు పంపించి దేవుని సువార్తను ప్రకటించేటట్లుగా చేశాడు. మూడోది మనం గమనించి చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించి చూస్తే మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే శత్రువులందరూ తొలగిపోయేటట్టుగా చేశాడు. 5వ విషయం చూస్తే, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఎఫ్రాయిము మన్యము నుంచి బెయిర్షాబు దాకా సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపు తిప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక ప్రశ్న అడుగుతున్నా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నీ కుటుంబంలో ఎందుకు నెమ్మది లేకుండా పోయిందో తెలుసా? భార్యాభర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో, సంఘాల మధ్యలో, దేశం మధ్యలో ఎందుకు సమాధానం, సంతోషం లేకుండా పోయిందంటే, యెహోషాపాతు చేసిన భక్తి మనం చేయలేకపోతున్నాం. అదే దానికి కారణం. యెహోషాపాతు చేసిన భక్తి ఎవరైతే చేయగలుగుతారో ఆ దేశమంతా, ఆ ప్రజలంతా ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అయిపోయింది బిడ్డ, ఒకే ఒక్క వచ్చిన ఉంది, ఆ వచ్చిన కూడా చదివేస్తా. 17వ అధ్యాయం 6వ వచనం చదివేయండి, ముగిచ్చేస్తున్నా. 17వ అధ్యాయం 6వ వచనం అయిపోయింది అంతే. చెప్పు నాన్న బిడ్డ, ఎన్నో వచనం చదువుతున్నా? చదువు బిడ్డ. ఒక్క నిమిషం వాడు ఆగు బిడ్డ. ఇప్పుడు జాగ్రత్తనమ్మా, నా మాట వినండి. దేశము ఎందుకు సమాధానంగా ఉండింది? దేశము ఎందుకు నెమ్మదిని అనుగ్రహించబడ్డది? ఎందుకు ఆ దేశంలో శత్రువులు లేకుండా దూరం అయిపోయారు? అతడు ఉన్నంతకాలం శత్రువులందరూ ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే, దేవుని వాక్యం అంటుంది, అతడు యెహోవా మార్గముల యందు నడుచుచు. ఏ మార్గంలో? చెప్పండి బిడ్డ, ఏ మార్గంలో బిడ్డ? అవి అనుకున్న బిడ్డలు చెప్పండి, ఏ మార్గంలో అమ్మా? యెహోవా మార్గములో నడుచడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈరోజు మీతో మాట చెప్తున్నా, మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? పొద్దున్న లేస్తే సీరియల్ మార్గంలో నడుస్తున్నాం, పొద్దున్న లేస్తే సినిమాల మార్గంలో నడుస్తున్నాం, పొద్దున్న లేస్తే ముసలమ్మ ముచ్చట్ల మార్గంలో నడుస్తున్నాం, పొద్దున్న లేస్తే అయమ్మ మీదకి ఈ అమ్మ మీదకి అయమ్మ నడిచే మార్గాల్లో నడుస్తున్నాం. అందుకే మన జీవితంలో నెమ్మది లేకుండా పోయింది, అందుకే మన జీవితంలో నిమ్మడం లేకుండా పోయింది, అందుకే శత్రువుల మధ్యలో ఇరుక్కోబోయాము, అందుకే ఏ ఉపయోగం లేని వాళ్ళుగా మార్చబడిపోయాం. కానీ యెహోషాపాతు విషయంలో మనం గమనించి చూస్తే, అతడు యెహోవా మార్గముల యందు నడుచుటకు ఇష్టపడెను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇక రెండో విషయం అక్కడే దాన్నే బిడ్డ. అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై. రెండోది, మొదటిదేమో యెహోవా మార్గాల్లో నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు, ఓకే. రెండోదంట, తన మనస్సును దృఢపరుచుకొనెను. ఏం చేశాడు ఆయన? ఏం దృఢపరుచుకున్నాడు? మనిషిని ఎక్కువగా చెడిపేసేది ఎందుకంటే, మొట్టమొదటిది కళ్ళు, రెండోది వచ్చి మనసు. జాగ్రత్త తినాలి. ఈ మనసుని, ఈ కళ్ళుని ఎవరైతే తన స్వాధీనంలో ఉంచుకుంటారో, దేవుడు వారి దేశాన్ని నిమ్మలపరిచేవాడిగా చేస్తాడు, వాళ్ళ సంఘాలని నిమ్మలపరిచేవాడిగా చేస్తాడు, వాళ్ళ కుటుంబాలని నిమ్మలపరిచేవాడిగా చేస్తాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, మొదటి యెహోవా మార్గములు యందు నడిచాడు, రెండోది తన మనసును దృఢపరుచుకున్నాడు, మూడోదంట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. చేతులతో ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దామా? ఇంకోసారి చెప్దామా? ఏం తీసేసాడు చెప్పండి బిడ్డ, ఏం తీసేసాడు చెప్పండి, తొందరగా చెప్పాలి. ఏం తీసేశాడు? దేవతా స్తంభములని వాళ్ళ దేశంలో ఏం చేశాడు? ఆయన తీసేశాడు. ఇప్పుడు జాగ్రత్త అండి, మనమైతే విగ్రహారాధన చేయం, ఓకే, అది కరెక్ట్. విగ్రహారాధన చేసేందుకు ఎవరు ముందుకెళ్ళాం. అయితే వాళ్ళకంటే ఎక్కువ విగ్రహారాధన చేస్తున్నాం మనం. ఇదేంటి పాస్టర్ గారు, ఇప్పుడు దాకా విగ్రహారాధన చేయను, బాగానే ఉంది, కాకుంటే వాళ్ళకంటే ఎక్కువ విగ్రహారాధన చేస్తాను అంటుండవే, ఏంది ఇది మాట మాకు అర్థం కావట్లేదు అంటారు. జాగ్రత్త నాలి, విగ్రహారాధన ఏదో తెలిసినా చెప్తాను, జాగ్రత్త నాలి. దేవుని కంటే వెండి బంగారాలను ఎక్కువగా ప్రేమించామనుకో, అది ఒక విగ్రహం బిడ్డ. దేవుని కంటే పట్టు చీరలు ఎక్కువగా ప్రేమించామనుకో, అది ఒక విగ్రహం బిడ్డ. దేవుని కంటే భర్తని ఎక్కువగా ప్రేమించామనుకో, అది ఒక విగ్రహం బిడ్డ. దేవుని కంటే భార్యని ఎక్కువగా ప్రేమించామనుకో, అది ఒక విగ్రహం బిడ్డ. దేవుడి కంటే ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించామనుకో, అది ఒక విగ్రహం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళేవో మామూలుగా విగ్రహారాధన మాత్రమే వాళ్ళు తీసి పక్కన పెట్టారు, మిగతావన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ మన జీవితంలో అన్నీ దేవునికి వ్యతిరేకమైన చేస్తున్నాం. అందుకే దేవుడు రాష్ట్రంలోనూ దేశంలోనూ నెమ్మది లేకుండా అయిపోయింది. ఇప్పటికి మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. ఈ రోజున ఈ రీతిగా మనం ఉన్నామంటే ఎంతో కొంతమంది బిడ్డలు దేవునికి ఇష్టకరమైన మార్గంలో నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి గట్టిగా. అందుకే యెహోషాపాతు సామ్రాజ్యము నెమ్మదిగా బ్రతికింది. అంతేకాదు ఆ సామ్రాజ్యంలోని ప్రజలు కూడా నిమ్మలంగా దీవించబడ్డారు. ఆ దేశంలోని రాజే కానీ ప్రజలు కానీ శత్రువులు మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే తన పితరుడు దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నందున. చెప్పండి, తన పితరుడు దేవుడైన యెహోవా ఆయనకి తోడై ఉన్నందున ఏ శత్రువులు ఆయన మీద రాలేకపోయారు. కాబట్టి యెహోషాపాతు రాజ్యాన్ని దేవుడు ఎలాగ స్థిరపరిచాడో, ఇటు శారీరకంగా ఇటు ఆత్మీయంగా అన్ని విషయంలో స్థిరపరచబడాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, జాగ్రత్త తినాలి, మనం చేసే భక్తి మీదనే ఆధారపడి ఉంది. చెప్పండి, దేని మీద ఆధారపడి ఉంది?
మనం చేసే భక్తి, మనం కరెక్ట్ భక్తి చేస్తుంటే ప్రపంచమంతా మనకిచ్చిన 29 స్టేట్లలో ఉన్నటువంటి రాష్ట్రమంతా, ప్రపంచమంతా కూడా మనకి నెమ్మళంగా ఉంటుంది. శత్రువుల చేతులు పడకుండా అయిపోతాం. అంతేకాదు సువార్తను మనం ఎంత వ్యాపకం చేస్తూ ఉంటామో అన్ని వేలాది మంది ప్రజలు దేవుళ్ళలోకి చేర్చబడుతుంటారు, సంఘాలు అభివృద్ధి పరచబడుతుంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రాబోయే దినాలలో అటువంటి జీవితం మనమందరము చూచుదుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి వర్ధల్ల చేయునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, అలాగే దేవుని బిడ్డలందరికీ ప్రభునామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, మీ దివ్య సన్నిధిని బట్టి మీకు కోటాన కోట్ల కొలదగా నీకు వందనాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, ఏమిచ్చినను నీ రుణం తీర్చుకోలేం. నీ దాసుడైన యెహోషాపాతు రాజ్యాన్ని నెమ్మళపరిచావని బైబిల్ రాసింది, నెమ్మదిని అనుగ్రహించావని బైబిల్ రాసింది. ఏ శత్రువులు ఆయన మీద రాకుండా ఆగిపోయారని మీరు దేవుని వాక్యంలో లిఖించబడ్డది. దానికి కారణం యెహోషాపాతు తన ప్రజలు చేసిన భక్తే దానికి కారణంగా మార్చబడ్డది. ఈ రోజున మా రాష్ట్రం, మాకిచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్ని, భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్లు 29 స్టేట్లని, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి 7 ఖండాలని, 230 దేశాలని మీ చేతిలో సాధన చేస్తున్నాం ప్రభువా. మేమందరం కూడా నీకు ఇష్టకరమైనటువంటి భక్తిని చేసి నెమ్మదికరమైన జీవితాన్ని పొందుదుముగాక. అంతేకాదు ప్రభువా, నిమ్మలమైనటువంటి బ్రతుకును మాకు ప్రసాదించుదువుగాక. శత్రువుల మధ్యలో మాకు విజయాన్ని ప్రసాదించుదువుగాక. రక్షణ భాగ్యాన్ని మీరు ప్రసాదించుదురుగాక. మారు మనసును ప్రసాదించుదురుగాక. వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకుని ప్రసాదించుదురుగాక. ప్రార్థనాత్మచేత నింపబడునుగాక. లక్షలాది మంది ప్రజలు నీ వైపుకి ప్రభువా యెహోషాపాతు ఎలా తిప్పాడో అలాంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మా దేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, నామకర్త క్రైస్తవులందరినీ కూడా నీ బిడ్డలుగా మీరు మార్చుదురుగాక. ఆ రీతికి మీరు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చక్కగా మరి దేవుని వాక్యము అందించిన మరి దైవజనులకు మరి ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మధ్యలో ఉన్న పాలరాజు గారు మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము